వికసించిన మనసులతో చేరితిమి స్వామి, చిగురించిన ఆశలతో వేడుచుంటిమి దేవా వేడుచుంటిమి. వికసించిన మనసులతో చేరితిమి స్వామి, చిగురించిన ఆశలతో వేడుచుంటిమి దేవా వేడుచుంటిమి. ఆదరించవా దీవించవా, ఆదరించవా దీవించవా, నీ పాద పూజకు మమ్ము సిద్ధపరచవా, నీ పాద పూజకు మమ్ము సిద్ధపరచవా. వికసించిన మనసులతో చేరితిమి స్వామి, చిగురించిన ఆశలతో వేడుచుంటిమి దేవా వేడుచుంటిమి. సఖ్యతతో వేచియుంటిమి, ఐక్యముతో ఆనందముతో చేరియుంటిమి. స్నేహముతో సఖ్యతతో చేచియుంటిమి, ఐక్యముతో ఆనందముతో చేరియుంటిమి. నీ ప్రేమతో అనురాగముతో మాకు అభయమీచి, నీ ప్రేమతో అనురాగముతో మాకు అభయమీచి, ఈ బలి పూజలు వరములొసగుమా, మాకు వరములొసగుమా. వికసించిన మనసులతో చేరితిమి స్వామి, చిగురించిన ఆశలతో వేడుచుంటిమి దేవా వేడుచుంటిమి. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. అమెరికా డల్లాస్ దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు చంద్రకళ బోయపాటి వినోద్ రెడ్డి. పుట్టినరోజు జరుపుకుంటున్న బోయపాటి నేహారెడ్డికి దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని జేసు తిరుహృదయం పేరిట కృతజ్ఞతా బలి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్యబలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. హైదరాబాద్ అగ్రపీఠం బోయన్పల్లి విచారణ దివ్యవాణి టీవీ దివ్యబలి పూజ స్థిరనిధి దాతలు మల్లవరపు అల్ఫోన్సా కుమారుడు మల్లవరపు మరియరాజు. కీర్తిశేషులు మల్లవరపు తోమాసయ్య గారి 25వ వర్ధంతి సందర్భముగా వారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని దివ్యబలి పూజ సమర్పణ మరియు కుటుంబంలో మరణించిన మల్లవరపు మరయ్య, శౌరమ్మ, పూదోట ఇన్నయ్య, నక్షత్రమ్మ, రెవరెండ్ ఫాదర్ నరిశెట్టి మరియదాసు, మల్లవరపు ఇన్నయ్య, సిస్టర్ డొమినిక్ సావియో జేఎంజే, సిస్టర్ రోజాలు జేఎంజే, సిస్టర్ కార్మెల్ జేఎంజే, సిస్టర్ నిర్మల జేఎంజే, సిస్టర్ థోమసమ్మ, భాగ్య సెలీనా ఆత్మలకు మోక్ష ప్రాప్తి కలగాలని మల్లవరపు అల్ఫోన్స్, మల్లవరపు మరియరాజు, శిల్ప, జోనాథన్, అంకిత, అర్పణ, కొండవీటి ఇన్ను, స్వరూపారాణి, అలేఖ్య, అభినవ్, పూదోట ప్రతాప్, శాంతి, లలిత్ సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్యబలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. హైదరాబాద్ అగ్రపీఠం కీర్తిశేషులు మల్లవరపు జోజయ్య, నిర్మల మేరీ, ఫిలోమినా, మల్లవరపు చిన్న శౌరయ్య, మల్లవరపు దేవదానమ్మ, నరిశెట్టి చిన్న శౌరయ్య, తోమసమ్మ మరియు కుటుంబ సభ్యులు, నరిశెట్టి రాయన్న, అంతోనమ్మ ఆత్మలకు
నిత్య విశ్రాంతి చేకూరాలని మల్లవరపు ప్రకాష్ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం బండ్లగూడ విచారణ పెంటారెడ్డి లూర్దుమారెడ్డి సుందరి దంపతులను తమను ప్రభు సన్నిధికి రాచేయమని దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం సనత్ నగర్ విచారణ గోపు షౌరెడ్డి కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్యములు ప్రత్యేక తలంపులు నెరవేరాలని కోరుతూ కుటుంబ సభ్యులు కృతజ్ఞతా బలి పూజ సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం లూర్దు మాత దేవాలయం భీంపల్లి రామబ్రహ్మం భీంపల్లి మీనాకుమారి కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్యములు తలంపులు నెరవేరాలని కోరుతూ జేసు తిరుహృదయం పేరిట కృతజ్ఞతా బలి పూజ సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం జ్ఞానాపురం విచారణ ఆదిరెడ్డి అంతోనిరావు బాలతెరీసా నోడు రాయుడు ప్రపూర్ణ కుటుంబాలలో దేవుని దీవెనలు ఆయురారోగ్యములు దేవుని ప్రత్యేక కాపుదల దయచేయమని దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతా బలి పూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్య బలి పూజలో పాల్గొందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృప సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సజీవుడైన ప్రభు యేసుక్రీస్తునందు మీ అందరికీ శుభములు. దివ్యవాణి టీవీ ప్రసారం ద్వారా మనం కొనియాడుతున్న ఈ దివ్య పూజకు మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ పూజలు ప్రత్యేకంగా మీకోసం, మీ కుటుంబాల కోసం, మీ పిల్లల కోసం, మీ అన్ని అవసరాల కోసం ప్రార్థన చేద్దాం. ఆ దేవాది దేవుని దివ్య సన్నిధిలో మనల్ని మనం తగ్గించుకొని మన పాపములను ముందుగా ఒప్పుకొందాము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలపు చేతను వాక్కు చేతను క్రియల చేతను అశ్రద్ధ చేతను బహు పాపములు చేసితిని. ఇది నా తప్పు, నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను సకల దూతలను పునీతులను సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మనందరి పాపములను క్షమించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము.
కలుగుననుచు ఏలికయైన సర్వేశ్వర మా స్వర్గరాజా మహాబలముగల ఓ పిత మమ్మేలు మా రాజా ఏలికయైన సర్వేశ్వర మా స్వర్గరాజా మహాబలముగల ఓ పిత మమ్మేలు మా రాజా నీకే స్తుతి నీకే మహిమ గణారాధన నీకే స్తుతి నీకే మహిమ గణ ఆరాధన మా స్తుతులన్నీ ప్రభు నీకయ్యా గ్లోరియా 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 జనితైక సుతుడా మా క్రీస్తువా పాప విమోచకుడా సర్వేశ్వరుని గొర్రె పిల్ల రక్షణ దీసుడా జనితైక సుతుడా మా క్రీస్తువా పాప విమోచకుడా సర్వేశ్వరుని ప్రియ గొర్రె పిల్ల రక్షణ దీసుడా నీకే స్తుతి నీకే మహిమ గణ ఆరాధన నీకే స్తుతి నీకే మహిమ గణ ఆరాధన మా స్తుతులన్నీ ప్రభు నీకయ్యా గ్లోరియా 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 పితకుడి పార్శ్వాన ఆసీనుడా పరిశుద్ధ పరిపూర్ణుడా పిత మహిమలు పరిశుద్ధాత్మతో పాలించు మా ప్రభువా పితకుడి పార్శ్వాన ఆసీనుడా పరిశుద్ధ పరిపూర్ణుడా పిత మహిమలు పరిశుద్ధాత్మతో పాలించు మా ప్రభువా నీకే స్తుతి నీకే మహిమ గణ ఆరాధన నీకే స్తుతి నీకే మహిమ గణ ఆరాధన మా స్తుతులన్నీ ప్రభు నీకయ్యా గ్లోరియా 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 ఆమేన్ 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 ప్రార్థించుదము. సర్వశక్తి గలవో సర్వేశ్వర,
సకల సద్గుణ రాశివైన నీవు మా హృదయములను నీ నామము పట్ల ప్రేమతో నింపండి. తద్వారా నీ పట్ల ప్రగాఢమైన పూజ్య భావమును కలిగించి మాలోని మంచిని పోషించింది. మీతో కలిసి పవిత్రాత్మతో సహా యుగయుగములు జీవించుచు పాలించు మీ కుమారుడును మానాథుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. నీవెంత అధికుడవో అంత వినయవంతుడవు కమ్ము, అప్పుడు ప్రభువు మన్ననను పొందుదువు. మొదటి పఠనము శిరాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథము 3వ అధ్యాయము 17-18 వచనములు, 20 మరియు 20 నుండి 29 వరకు. కుమారా, నీవు చేయు పనులన్నిటి వినయముతో మెలుగుము. బహుమతులిచ్చువాని కంటే కూడా వినయవర్తునుని నరులు అధికముగా మెచ్చుకొందురు. నీవెంత అధికుడవో అంత వినయవంతుడవు కమ్ము, అప్పుడు ప్రభువు మన్ననను పొందుదువు. ప్రభువు మహాప్రభావము కలవాడైన వినమ్రుల పూజలు అందుకొనును. గర్వాత్ముని వెదలను తొలగించుటకు మందులేదు. దుష్టత్వము వానిలో లోతుగా వ్రేళ్లు పాతుకొన్నది. తెలివి కలవాడు సూక్తుల నుండి విజ్ఞానము పొందును. నేర్చుకోవలనను కోరిక కలదు కనుక అతడు శ్రద్ధతో వినును. ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతం అందరూ. దేవా దేవా, నీ ఉదార బుద్ధితో నీవు పేదలకు ఒక నివాసమును ఏర్పరచితివి. నీతిమంతులు దేవుని గాంచి సంతసింతురు, వారు మహానందము చెందుదురుగాక. ప్రభువు మీద పాటలు పాడుడు, ఆయన నామమును కీర్తింపుడు. మేఘములపై స్వారీ చేయు దేవునికి మార్గము సిద్ధము చేయుడు. ఆయన పేరు ప్రభువు, ఆయనను చూచి సంతసింపుడు. అందరూ దేవా దేవా, నీ ఉదార బుద్ధితో నీవు పేదలకు ఒక నివాసమును ఏర్పరిచితివి. పవిత్ర మందిరమున వసించు దేవుడు అనాథలకు తండ్రి, వితంతువులకు ఆదరువు. దేవుడు ఒంటరి వానికి ఇంటి నొసగును, బందీలను చెర నుండి విడిపించి వృద్ధులోనికి తెచ్చును. అందరూ దేవా దేవా, నీ ఉదార బుద్ధితో నీవు పేదలకు ఒక నివాసమును ఏర్పరిచితివి. అతని మీద తిరుగుబాటు చేయువారు మాత్రము మరుభూమిలో వసింపవలెను. నీవు వానను మిక్కిలిగా కురియించి సొలసియున్న నీ వారసత్వపు భూమికి సత్తువను వసగితివి. నీ ప్రజలు ఆ నేల మీద నివాసము ఏర్పరచుకొనిరి. ఉదార బుద్ధితో నీవు పేదల అక్కరలు తీర్చితివి. అందరూ దేవా దేవా, నీ ఉదార బుద్ధితో నీవు పేదలకు ఒక నివాసమును ఏర్పరచితివి. మీరు సజీవ దేవుని యొక్క నగరమగు దివ్యమైన యెరూషలేమునకు వచ్చితిరి. 2వ పఠనము హెబ్రీయులకు వ్రాయబడిన లేఖ 12వ అధ్యాయము 18వ వచనము నుండి 19వ వచనం వరకు మరియు 22వ వచనము నుండి 24వ వచనం వరకు. సహోదరులారా, స్పర్శచే గ్రహింపగలిగినట్టి మంటలను ఎగజిమ్ము కొండకు, అగ్నికి, కారుమేఘమునకు, గాఢాంధకారమునకు, తుఫానునకు, బాకాధ్వనికిని, మాటల ధ్వనికిని మీరు వచ్చియుండలేదు. ఆ వాణిని వినిన ప్రజలు తాము ఇంకొక మాట అయినా వినవలసిన అవసరము లేకుండా చేయమని వేడుకొనిరి. దానికి బదులుగా మీరు సియోను పర్వతమునకు వేల కొలది దేవదూతలతో కూడిన సజీవ దేవుని నగరమగు దివ్యమైన యెరూషలేమునకు వచ్చితిరి. పరలోకమున పేర్లు వ్రాయబడిన దేవుని ప్రథమ పుత్రుల సమావేశమునకు మీరు వచ్చితిరి. మనుజులందరకు తీర్పరియగు దేవుని వద్దకు, పరిపూర్ణులుగా చేయబడిన నీతిమంతులైన వారి ఆత్మల వద్దకు మీరు వచ్చితిరి.
క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసు వద్దకు హేబేలు రక్తము కంటే ఉత్తమమగు విధమున మొరపెట్టు ప్రోక్షణ రక్తము వద్దకు మీరు వచ్చితిరి. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆయన తనను తాను రిక్తునిగా చేసుకొనెను, సేవక రూపమును దాల్చెను, మానవ మాతృడిగా జీవించెను. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత లూకా వ్రాసిన క్రీస్తు సువార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా సువార్త 14వ అధ్యాయము 1వ వచనము మరియు 7 నుండి 14 వరకు. యేసు ఒక విశ్రాంతి రోజున ఫరిజయ్యుల అధికారులలో ఒకని ఇంటికి భోజనమునకు వెళ్ళెను. ప్రజలు ఆయనను గమనించుచుండిరి. ప్రధాన ఆసనముల కొరకు చూచుచున్న అతిథులను చూచి యేసు వారికి ఒక ఉపమానము చెప్పెను. ఎవడైనా నిన్ను పెళ్లి విందుకు పిలిచినప్పుడు ప్రధాన ఆసనములపై కూర్చుండవలదు. ఒకవేళ అతడు నీకంటే గొప్పవాడగు వానిని పిలిచి ఉండవచ్చును. మీ ఇద్దరిని పిలిచిన వ్యక్తి వచ్చి నీతో ఇతనికి చోటు ఇమ్ము అనును. అప్పుడు నీవు సిగ్గుతో కడపటి చోటున కూర్చుండవలసి వచ్చును. అందుచేత నీవు పిలువబడినప్పుడు అందరికంటే కడపటి చోటున కూర్చుండుము. అప్పుడు మిమ్ము పిలిచినవాడు వచ్చి నీతో స్నేహితుడా ముందుకు వెళ్ళి కూర్చుండుము అని చెప్పును. అప్పుడు అతిథులందరి ఎదుట నీకు గౌరవము కలుగును. తనను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడును, తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును అనెను. యేసు తనను భోజనమునకు పిలిచిన వానితో నిన్ను తిరిగి పిలువగలరను భావముతో నీవు భోజనమునకై విందునకైనను నీ మిత్రులను సోదరులను బంధువులను ఇరుగు పొరుగు ధనికులను పిలువవలదు. నీవు విందు చేయునప్పుడు పేదలను వికలాంగులను కుంటివారిని గుడ్డివారిని పిలువుము. వారు నీకు ప్రతిఫలమును ఇయ్యలేరు కనుక నీవు ధన్యుడవు అగుదువు. నీతిమంతుల పునరుత్థాన కాలమున దీనికి ప్రతిఫలము లభించును అని యేసు బోధించెను. ఇది క్రీస్తు సువార్త. క్రీస్తువా మీ స్తుతి కలుగునుగాక. క్రీస్తు సువార్త పాఠం వలన
మన పాపములు క్షమించబడునుగాక. ఆమేన్. ఆమేన్. జీవము గల ప్రభు యేసు క్రీస్తునందు మిక్కిలి ప్రియులారా, ఇది పోటీ ప్రపంచం. ఎవరికి ఏమీ తగ్గేదే లేదు అనే డైలాగులు చెప్పుచున్న రోజులు ఇవి. అహంకారము, గర్వము రాజ్యమేలుతున్న రోజులివి. ఆస్తి అంతస్తులను బట్టి గర్వించేవారున్నారు. అందచందాలను బట్టి అహంభావంతో ఉండేవాళ్ళు ఉంటూనే ఉన్నారు. ఉన్నత చదువులు, ఉన్నత పదవులు, పెద్ద జీతాలు, రాజభవనాల్లాంటి ఇళ్ళు, వీటినన్నిటిని బట్టి అహంకారముతో తులతూగుతూ చిన్నవారిని చిన్నచూపులు చూచే రోజులు ఇవి. అలాంటి నేటి సమాజానికి ఈరోజు దేవుని వాక్యం వినయాన్ని నేర్పిస్తూ ఉంది. అనవసరంగా మనల్ని మనము ఎందుకు తగ్గించుకోవాలి? నేను ఎవరికంటే తక్కువని, నేను గొప్పవాణ్ణి ఏం కాదా? మన ఆత్మ అభిమానాన్ని ఎందుకు తాకట్టు పెట్టాలి అని అనుకునే వాళ్ళు కూడా ఉంటా ఉన్నారు ఈ రోజుల్లో. నిజానికి వినయము నీ ఆత్మాభిమానాన్ని పెంచుతుంది, ఇనువడింపచేస్తుంది. పునీత పేతురు 5వ అధ్యాయం, పేతురు మొదటి లేఖ 5వ అధ్యాయము 5వ వచనం అంటుంది, మీరందరూ వినయము అను వస్త్రమును ధరింపము. ఎందుకనగా దేవుడు అహంకారులను ఎదిరించి వినయశీలులను కటాక్షించును. అహంకారులు, వాళ్ళను దేవుడు తీసివేస్తాడు, గద్దె దింపుతాడు. అది మరియ స్తుతిగీతంలో ఉంది. కానీ దీనాత్ములను, వినయము గలవారిని దేవుడు బహుగా ఆశీర్వదిస్తాడు. అలాంటి ఆశీర్వాదములను నువ్వు పాల్పంచుకోవాలనుకున్నావా? దేవుని దీవెన పొందాలనుకున్నావా? దేవుని ముందు గర్వంతో ఉండవద్దు. అసలు నీ జీవితంలో గర్వము, అహంకారముని తీసేయి. వినయము నేర్చుకో. దేవుని దగ్గర తగ్గింపు, అనకువ. దేవుడు ఆశీర్వదిస్తాడు. మత్తయి సువార్త కొండ మీద ప్రసంగంలో 5వ అధ్యాయం 5వ వచనము, వినయము గలవారు ధన్యులు, వారు భూమిని వశపరుచుకుందరు. భూమిలో ఉన్న వాళ్ళంతా వినయాత్మలు, వాళ్ళు మహోన్నత వ్యక్తిత్వం గలవాళ్ళు. అలాంటి వారిని గౌరవిస్తారు, వారిని గౌరవ మర్యాదలతో చూస్తారు. కనుక వినయము అనేది మనము నేర్చుకోవాలి. పునీత బెర్నార్డ్ గారు అన్నారు, వినయము అన్ని సుగుణాలకు తల్లి వంటిది. వినయం ఉన్న చోట అన్నీ వస్తాయి, అన్ని సుగుణాలు వస్తాయి. వినయము అనకువ. గర్వానికి విరుగుడు అనకువ. వినయం మనం తగ్గించుకోవాలి. అహంభావంతో హెచ్చించుకోవడం కాదు. నువ్వు హెచ్చించుకోవాలని ప్రయత్నిస్తే దేవుడు నిన్ను తగ్గిస్తాడు. నిన్ను తగ్గించుకో, దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. ప్రభువే చెప్పాడు లూకాసు వార్తలో, ఇద్దరు ప్రార్థన చేసుకునే దానికి మందిరానికి వెళ్తే ఫరిజేయుడు, నేను గొప్పవాణ్ణి, అందరూ వారానికి ఒకసారి ఉపవాసం ఉంటే నేను 2 సార్లు ఉంటా, 3 సార్లు ఉంటా, 4 సార్లు ఉంటా, అందరికీ దాన ధర్మాలు చేస్తా ఉన్నా అని తన సొంతాన్ని చెప్పుకున్నాడు. అయితే సుంకరి మందిరమును కూడా ప్రవేశించడానికి సాహసించక తన రొమ్ము బాదుకుంటూ, దేవా నేను పాపిని అని తనను తాను తగ్గించుకున్నాడు. ఈ పాపి, ఈ సుంకరి, అతడు నీతిమంతుడుగా తీర్చిదిద్దబడి దేవుని ఆశీర్వాదాలు పొంది ఇంటికి వెళ్ళాడని ప్రభువు అంటాడు. కనుక మనం తగ్గించుకుంటే దేవుడు మనం తప్పనిసరిగా హెచ్చిస్తాడు. తన ఉచిత సమయమున ఏది మనకు అవసరమో దేవుడు తప్పనిసరిగా దయచేస్తాడు. వినయం కలవారు ఎదుటివారిని గౌరవిస్తారు. వినయం కలవారు ఇతరుల అభిప్రాయాలను గౌరవిస్తారు, ఇతరుల మనోభావాలను గౌరవిస్తారు. వినయం కలవాళ్ళు
ఇతరులకు సముచిత స్థానాన్ని ఇస్తారు. ఆ స్థానంలో వాళ్ళను గౌరవంతో చూస్తారు. వినయం గలవారు తమను తాము తగ్గించుకుంటారు కనుక ఇతరులు అట్టి వారిని గౌరవిస్తారు. మనం తగ్గించుకుంటే ఇతరులు మనల్ని హెచ్చిస్తారు. వినయములు గొప్ప సౌశీల్యం ఉంది, మహోన్నత వ్యక్తిత్వం దాగి ఉంది. చూడండి, యేసు ప్రభు యోహాను సువార్త 13వ అధ్యాయంలో మొదటి వచనంలో ఒక మాట ఉంది. అదేంటంటే, ఆయన ఈ లోకంలో ఉన్న తన వారిని ప్రేమించెను, వారిని చివరి వరకు ప్రేమించెను. మన దేవుడు చివరి వరకు ప్రేమిస్తాడు. నువ్వు ఎక్కడో కష్టాల్లో లోతులలో ఉన్నా కూడా నిన్ను వదిలిపెట్టకుండా ప్రేమిస్తాడు. ఆ 13వ అధ్యాయంలో యేసు ప్రభు తన శిష్యుల పాదాలను కడిగాడు. కడిగిన తర్వాత అంతా అయిన తర్వాత వెళ్ళి తన స్థానంలో కూర్చొని, నేను చేసినది ఇప్పుడు మీకు అర్థమైందా అని అంటాడు. మీరు నన్ను బోధకుడని గురువని పిలుస్తూ ఉన్నారు. నిజమే, సమంజసమే. గురువును బోధకునైన నేను మీ పాదములను కడిగినచో మీరును ఒకరి పాదములు ఒకరు కడుగుకొనవలెనని నేను మీకు ఒక ఆదర్శముని ఇచ్చి తిని అని అంటాడు. మన యేసయ్య తను తాను తగ్గించుకొని తన సొంత శిష్యుల పాదాలని కడిగాడు. ఎక్కడైనా కలెక్టరు తన డ్రైవర్ పాదాలను కడుగుతామని చూశారు మీరు? చూడండి, మన ప్రభువు తన శిష్యుల పాదాలను కడిగి నేను మీకు ఒక ఆదర్శాన్ని, వినయము, అణకువ, తగ్గింపుదల అని దాన్ని ప్రభువు నేర్పిస్తూ ఉన్నాడు. ఒకవేళ నీవు అపనిందలకు అవమానాలకు గురి అయినా కూడా వినయాన్ని విడిచిపెట్టద్దు. అలాంటి వాళ్ళు స్వచ్ఛందంగా ఆదర్శంగా జీవిస్తారు. అవమానాల్లో కూడా, అపనిందల్లో కూడా అవన్నీ తమ మీద వేసుకొని వాళ్ళు చక్కగా వినయం గలవాళ్ళు, వాళ్ళు మహోన్నత వ్యక్తిత్వం గలవాళ్ళు కనుక ఆ విధంగా సమతుల్యాన్ని భావిస్తూ భరాయిస్తూ ఆదర్శంగా జీవిస్తారు. పునీత బెర్నార్డ్ గారు అంటారు, నిన్ను అందరూ అవమానించినప్పుడు వినయంగా ఉండటం బహుశా కష్టమే. నిన్ను అందరూ అవమానించినప్పుడు, తూలనాడినప్పుడు నువ్వు వినయం ప్రదర్శించి దీనతతో ఉండటం కష్టమే కావచ్చు. కానీ నిన్ను అందరూ ప్రశంసించినప్పుడు, నిన్ను పెద్దగా చేసి చెప్పినప్పుడు అప్పుడు గర్వంతో ఉప్పొంగద్దు. నో, వినయంతో తగ్గించుకో, అది గొప్ప అని అంటాడు. ప్రేమైన సోదరి సోదరులారా, ఒకసారి అమెరికా ప్రెసిడెంట్ అయిన అబ్రహాం లింకన్ తన ఆఫీస్ దగ్గర తన బూట్లు, తన షూస్ శుభ్రం చేసుకుంటూ పాలిష్ చేస్తూ ఉన్నాడు. ఆ సమయం అదే దారిలో వెళ్తూ విదేశాంగ శాఖ ఆఫీసర్ ఒక అతను చూసి, ఏం సార్, మీ షూస్ మీరే శుభ్రం చేసుకుంటున్నారే, మీరే పాలిష్ చేసుకుంటున్నారు అంటే అతని ఉద్దేశం అగ్రరాజ్యం అమెరికా, అంత పెద్ద దేశానికి అతడు అధ్యక్షుడు, అంత పెద్దవాడు ఇంత చిన్న పని తగ్గించుకుని చేస్తూ ఉన్నాడే అని అతన్ని ఎగతాళి చేస్తూ అన్నాడు. ఏం సార్, మీ బూట్లు మీరే శుభ్రం చేసుకుంటున్నారు, మీరే పాలిష్ చేసుకుంటున్నారు అని అంటే అప్పుడు అబ్రహాం లింకన్ అన్నాడంట, అవును, నా షూస్, నా బూట్లు నేనే చేసుకుంటున్నా, నేనే శుభ్రం చేసుకుంటున్నా, మరి నువ్వు ఎవరు చేస్తున్నావు అని చమత్కరించాడంట. ఆయన నవ్వాడు. మనం ఎంత పెద్దవాళ్ళమో అంత తగ్గించుకోవాలి. యేసు ప్రభువు మనకు ఆదర్శం. ఫిలిప్పీలకు వ్రాసిన లేఖ 2:7-8 వచనాల్లో ఆయన తనను తాను రిక్తుని చేసుకొని, తగ్గింపు చేసుకొని, ఏమీ లేనివానిగా చేసుకొని, ఆయన తనను తాను రిక్తుని చేసుకొని సేవక రూపము దాల్చి మానవ మాతృడుగా జన్మించెను. ఆయన అన్ని విధములుగా మానవ మాతృడై ఉండి అంతకంటే ఎక్కువగా వినయము కలవాడై ఉండి శిలువ మరణం వరకు వినయంతో విధేయించాడు దైవ చిత్తాన్ని. వినయానికి ఆయన ఆదర్శం. మరి నువ్వేం ఆదర్శం తీసుకుంటున్నావు? యేసు ప్రభు వినయం చూపించాడు.
నువ్వు క్రైస్తవునిగా, దేవుని బిడ్డగా, యేసు ప్రభుని అనుయాయునిగా మరి వినయం అనేది నేర్చుకోవాలి. ఈ రోజులో గర్వంతో ఉప్పొంగుతూ ఉంది ప్రపంచం. నీలాంటి వినయం కల క్రైస్తవుడు బిడ్డ, దేవుని బిడ్డ ఎంతోమందికి మాతృకగా ఉండవచ్చు. సంఘాన్ని, సమాజాన్ని చక్కగా తీర్చిదిద్దవచ్చు. కనుక ప్రత్యేకించి మనము దేవుని వాక్యములు సామెతల గ్రంథము 15వ అధ్యాయం, సామెతలు 15:33 దైవ భయము వలన విజ్ఞానము అబ్బును. నీకు దైవభీతి ఉంటే విజ్ఞానం వస్తుంది. వినయం వలన గౌరవం కలుగుతుంది. మాకు సెమినరీలో ఫిలాసఫీ, థియాలజీ అని చెప్పేటప్పుడు ఫస్ట్ రోజు బోర్డు మీద రాస్తాడు, ఫియర్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ ద బిగినింగ్ ఆఫ్ విజ్డమ్. సామెతలు 1st chapter 7th verse. ఫియర్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ ద బిగినింగ్ ఆఫ్ విజ్డమ్. కనుక దైవ భయం వలన విజ్ఞానం అబ్బును, వినయము వలన గౌరవం కలుగును. ముఖ్యంగా దేవుని సన్నిధిలో మనమంతా దేవుని బిడ్డలుగా తీర్చిదిద్దబడి మనము కడపటి చోటు తీసుకుంటే, మనల్ని మనం తగ్గించుకుంటే హెచ్చించే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఆమేన్. అందరం కలిసి లేచి నిలబడి విశ్వాస ప్రమాణాన్ని, విశ్వాస సంగ్రహాన్ని జపించుదాం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితి అయిన సర్వేశ్వరుని విశ్వసిస్తున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభునైన యేసుక్రీస్తుని విశ్వసిస్తున్నాను. ఇతడు పవిత్రాత్మల గర్భమై కన్యమరియం నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారములకు లోనై పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళముకు దిగి 3వ నాడు చనిపోయిన వాళ్ళ నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితి అయిన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నారు. అక్కడ నుండి జీవించే వార్లకును చనిపోయిన వార్లకును తీర్పు చేయటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసిస్తున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసిస్తున్నాను. పాపముల మన్నింపును విశ్వసిస్తున్నాను. శరీర ఉత్థానమును విశ్వసిస్తున్నాను. నిత్య జీవమును విశ్వసిస్తున్నాను. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, నా యొద్దకు వచ్చువానిని నేనెప్పుడు నిరాకరించను అని యోహాను సువార్త 6:36 చెప్పబడి ఉంది. యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి ఆయన చెప్పాడు, అడగండి మీకు ఇవ్వబడును, వెదకండి మీకు దొరుకును, తట్టండి మీకు తెరవబడును అన్నారు ప్రభు. కనుక మంచి విశ్వాసముతో, దైవభక్తితో, వినయముతో ప్రభువును విన్నవించుకుందాం. సర్వశక్తి గల ఓ సర్వేశ్వర, మీ ప్రియతమ కుమారుడు యేసయ్య ఏర్పరిచిన కథోలిక శ్రీ సభను ఆశీర్వదించండి. మా లియో పాపు గారిని దీవించండి. చక్కని ఆరోగ్యం ప్రసాదించండి. ప్రభువా, ఈ రోజుల్లో శాంతి సమాధానం లేనటువంటి నేటి రోజుల్లో ప్రపంచమంతా శాంతి వర్ధిల్లినట్లు శ్రీసభ అందుకు నాయకత్వం వహించేటట్లు చేయమని ఓ ప్రభువా మేము చేయు ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ప్రభువా, మా భారతదేశం కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా దేశాన్ని దీవించండి. భిన్నత్వంలో ఏకత్వం గల మా దేశాన్ని ఆశీర్వదించండి. అందరూ సోదరి సోదరులుగా ఐకమత్యంతో, ప్రేమతో, శాంతి సమాధానాలతో జీవించినట్లు మా దేశానంతా తగినంత వర్షాన్ని మాకు ఎక్కడెక్కడైతే అవసరం అక్కడ దయచేసి, వర్షాలు ఎక్కువ అయిన చోట, వరదలు ఉన్న చోట తగ్గించి ప్రభువా ప్రజలంతా ఆశీర్వదించమని ఓ ప్రభువా మేము చేయు ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా, మా రాష్ట్రం కోసం, తెలంగాణ, ఆంధ్రలో ఉన్న తెలుగు క్రైస్తవుల కోసం మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. స్థానిక శ్రీసభను ఆశీర్వదించండి. మేమందరం కూడా వినయము అనే పుణ్యము అలవాటు చేసుకున్నట్లు ఆశీర్వదించండి. మమ్మల్ని మేము తగ్గించుకుంటే మీరే హెచ్చిస్తారని నీ వాక్యమే సెలవిస్తుంది. మమ్మల్నంతా ఈ వినయమనే గుణాన్ని అలవరుచుకొని మీ ఆశీర్వాదాలు మాకు ఏమేమి అవసరమో అన్నిటినీ దయచేయమని ఓ ప్రభువా మేము చేయు ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థనను ఆలకించండి. మేము ప్రత్యేకంగా ప్రభువా
నీ సువార్త సేవలో నిమగ్నమైనటువంటి దివ్యవాణి కోసం, యాజమాన్యం కోసం, అందులో పనిచేసే ప్రతి వారి కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాం. 30 60 100 దీవించి దివ్యవాణి పరిచర్య ఇంకా దీని ద్వారా అనేక మంది మీ ఆశీర్వాదాలు దీవెనలు పొందినట్లు, దీనికోసమే కడుతూ ఉన్నటువంటి క్రొత్త భవనాన్ని త్వరలో పూర్తి చేసుకుని అక్కడ మా పని పాటలన్నీ కూడా అక్కడ చేసుకున్నట్లు క్రొత్త బిల్డింగ్ను త్వరలో సిద్ధము చేయమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. అందరం కళ్ళు మూసుకొని ఒక క్షణం మన వ్యక్తిగత అవసరముల కోసం ప్రార్థన చేద్దాం. మా ప్రభువైన యేసయ్య ద్వారా ఈ మనవులన్నిటినీ మాకు దయచేయండి స్వామి. ఆమేన్. ఆమేన్. మన్నించు మా స్వామి నా కోరిక, మనసారా అందుకో ఈ కానుక. మన్నించు మా స్వామి నా కోరిక, మనసారా అందుకో ఈ కానుక. ధనవంతునిగా నిన్ను సేవించలేను, ఘనమైన కానుక అందించలేను. ధనవంతునిగా నిన్ను సేవింపలేను, ఘనమైన కానుక అందించలేను. నా హృదయమే నీకు అర్పించగలను, నా హృదయమే నీకు అర్పించగలను. మన్నించు మా స్వామి నా కోరిక, మనసారా అందుకో ఈ కానుక. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించు ఈ బలి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరునికి అంగీకారమగునటులా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనము కొరకును, తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, ఈ పవిత్ర అర్పణము మాపై నీ రక్షణ ఆశీస్సులను సదా కురిపించునుగాక. తత్ఫలితముగా మేము ఈ దివ్య సంస్కార రూపములో నిర్వహించుచున్న ఈ బలి మాకు నిత్య రక్షణ సాధనముగా అగునుగాక. మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పితా, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వరా, మేము ఎల్లప్పుడూ ఎచోటను నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము న్యాయము రక్షణదాయకము. మేము చేయు స్తుతి నీకు అవసరము లేదు. మేము నీకు వందనములు అర్పింపవలననడు
మాలోని కోరికయు నీ వరప్రసాదమే. మా స్తుతులు నీ మహిమను ఏ మాత్రమును అధికము చేయలేవు. కానీ మా ప్రభువు క్రీస్తు ద్వారా మా అనుగ్రహ జీవితము వృద్ధి చెందుచున్నవి. కావున దూతలతో అతి దూతలతో భద్రాసనులతో అధిపతులతో పరలోక దళములన్నిటితో ఏకీభవించి మీ స్తుతిగానము చేయుట ఎట్లనగా, పరిశుద్ధులు పరిశుద్ధులు ప్రభువు, పరిశుద్ధులు 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 ప్రభువు. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పరిశుద్ధులు 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 ప్రభువు. పరలోకమును భూలోకము నీ మహిమతో నిండియున్నవి. పరలోకమును భూలోకము నీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమున హోసానా మహోన్నతమున హోసానా మహోన్నతమున హోసానా మహోన్నతమున హోసానా 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 హోసానా. ప్రభునామంబున వచ్చేది వారు ధన్యులు ధన్యులు ధన్యులు. ప్రభునామమున వచ్చేది వారు ధన్యులు ధన్యులు ధన్యులు. మహోన్నతమున హోసానా మహోన్నతమున హోసానా మహోన్నతమున హోసానా మహోన్నతమున హోసానా 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 హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఏ విధమున ఇవి మా కొరకు యేసు క్రీస్తుని శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను పూర్తిగా ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి: మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమును అందుకొని మరలా మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచో ఇట్లనిరి: మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును
అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము, క్రీస్తు మరణముందెను, క్రీస్తు తిరిగి లేచెను, క్రీస్తు మహిమతో మరల వేచెను. క్రీస్తు మరణముందెను, క్రీస్తు తిరిగి లేచెను, క్రీస్తు మహిమతో మరల వేచెను. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవితమునసుగి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రులనుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతా వ్యాపించి ఉన్న మీ శ్రీసభను జ్ఞాపకం ఉంచుకొనుడు. మా లియో పాపు గారిని, పూల అంతోని పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమ యందు పరిపూర్ణులను చేయుడు. ఉత్థానమగు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనుడు. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుడు. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలు మరియమ్మాతతోనూ, పునీత జోజెప్ప గారితోనూ, పునీత అపోస్తులతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవములో భాగము దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదుము. ఇంతవరకు మనం చేసిన ప్రార్థన అంతటినీ ప్రభు యేసుక్రీస్తు ద్వారా తండ్రి దేవునికి సమర్పించుదాం. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడైన యేసు ప్రభు తన శిష్యులకు నేర్పిన పరలోక ప్రార్థనను భక్తి విశ్వాసములతో వేడుకొందము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయా అనుగ్రహం వలన మేము పాపం నుండి విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా మమ్మందరిని కాపాడండి. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను.
నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని, ఐక్యతను అనుగ్రహించండి. యుగయుగములు జీవించు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి సమాధానములు ఎల్లప్పుడూ మీ అందరితోనూ ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరితో ఒకరు ప్రభు యొక్క శాంతి సమాధానం పంచుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువ, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువ, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువ, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని దివ్య గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు యేసు ప్రభువు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మనల్ని నిత్య జీవమునకు కాపాడునుగాక. ఆమేన్. ఆమేన్. దివ్య సప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యము కాదు గనక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయము. ఈ క్షణము మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికి ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్.
ఇన్యస్వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తికరణ చేయ కరుణించండి, క్రీస్తుని ప్రక్కల నుండి కారబడిన నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయండి. ఓ మంచి యేసువా, నా ప్రార్థన వినవదరించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి, నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి, దుష్ట శత్రుల చేతులు దొరకకుండానట్లు మీరు నన్ను కాపాడండి, నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి, నన్ను మీ సన్నిధికి రాచేయండి, అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపులేని కాలము నేను మిమ్ము స్తుతించుదునుగాక. ఆమేన్. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, మేమిప్పుడు స్వర్గీయ ఆహారమును మీ పవిత్ర బల్ల నుండి భుజించిన భోజనము ద్వారా మేము నూతనీకరింపబడి ఉన్నాము. మా హృదయములను మీ ప్రేమతో దృఢపరచండి. ఏ పరమ విందు మమ్ము ఎల్లప్పుడూ కాచి కాపాడునుగాక. వినయము అనే పుణ్యమును మేము అనుసరించున్నట్లు మమ్మందరినీ మీ పరిశుద్ధాత్మ వరములతో నింపండి. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మందరినీ ఆశీర్వదించి కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో వారి సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. వందనాలు 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 నా ప్రభు. శతకోటి వందనాలు నా ప్రభు. వందనాలు వందనాలు నా ప్రభు. శతకోటి వందనాలు నా ప్రభు. స్తోత్రం చెల్లింతును యేసునాథా, స్తోత్రం చెల్లింతును యేసునాథా, స్తుతి స్తోత్రం చెల్లింతును క్రీస్తునాథా, స్తుతి స్తోత్రం చెల్లింతును క్రీస్తునాథా. వందనాలు వందనాలు నా ప్రభు. శతకోటి వందనాలు నా ప్రభు. పేరు పెట్టి పిలచిన తండ్రి దేవ వందనం, యాజకునిగా మలచిన యేసుదేవ వందనం. పేరు పెట్టి పిలచిన తండ్రి దేవ వందనం, యాజకునిగా మలచిన యేసుదేవ వందనం. ప్రేమతో అభిషేకించిన ఆత్మదేవ వందనం, ప్రేమతో అభిషేకించిన ఆత్మదేవ వందనం. పదిలంగా కాపాడిన త్రిత్వదేవ వందనం, పదిలంగా కాపాడిన త్రిత్వదేవ వందనం. వందనాలు వందనాలు నా ప్రభు. శతకోటి వందనాలు నా ప్రభు. వందనాలు వందనాలు నా ప్రభు. శతకోటి వందనాలు నా ప్రభు.